కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో కలుషిత తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ ఎదుట ఏడాదిగా మూసివేయని పైప్ లైన్ వాళ్లు కారణంగా మురికి నీరు త్రాగునీటిలో కలుస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నీరు తాగడంతో జ్వరాలు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ముప్పులో ఉన్నారని తెలిపారు. ఇక సర్పంచ్ అధికారులకు తెలియజేసినా చర్యలు లేకపోవడంతో వెంటనే పైప్ లైన్ వాల్ మూసివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు పోతుంటారు. దాంట్లోనే పిల్లలు పాస్కి వస్తారు, దాంట్లోనే పడిపోతారు జనాలు, పిల్లలు కూడా. దాన్ని కొంచెం మూసే ప్రయత్నం అన్నా చేయండి సార్. నీళ్లు కూడా నీట్గా రావు, అవే నీళ్ళే, అదే కలుషితమైన నీళ్ళే తాగుతుండారు. లేని రోగాల బారిన పడుతుండారు. స్పీడ్ బ్రేకర్ లేపిమంటే ప్రెసిడెంట్ మాకు ఇది లేదు, మాకంత ఇది లేదు, మీరు పైనుంచి ఇది చేసుకుని వస్తే మేము వేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. ఏమో మేమైతే అడగలేదు, వేరే వాళ్ళు అడిగినా మేము నాకంత అథారిటీ లేదు, వేసేది రూల్స్ లేదు ఇక్కడ వేసేది అని చెప్పేసి నేను అన్నారంట. పిల్లలకి ఇబ్బంది, పెద్దోళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు పిల్లల్ని ఇడిచిపెట్టడానికి వస్తుంటారు, అంగన్వాడీ పిల్లలు ఇక్కడనే వస్తారు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఇక్కడనే వస్తారు. గేటు ముందరనే ఉంది సార్.